వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను దిగువ స్థాయి కార్యకర్తలు అడ్డుకోవడమే ఇందుకు కారణం. ఆ మంత్రులు ఎవరో కాదు, ఒకరు ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా అయితే మరొకరు సీనియర్ పొలిటీషియన్ మంత్రి పెద్దిరెడ్డి. ఇంతకీ వీళ్ళని కార్యకర్తలు అడ్డుకోవడం వెనుక కారణాలేంటి? ప్రతిపక్షాల కుట్ర ఏమైనా ఉందా అని అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ కూడా ఏం జరిగిందని కేడర్ నుంచి సమాచారం తీసుకుంది. నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా తన నియోజకవర్గంలోని కేబీఆర్ పురం గ్రామ సచివాలయానికి శంకుస్థాపనకి వెళ్లారు. మంత్రి రోజాను అక్కడున్న వైసీపీ కార్యకర్తలే అడ్డుకున్నారు. తమను కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి ప్రాధాన్యత ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్థానిక నాయకుడు ప్రతాప్ రెడ్డి రోజా కారుపై దాడి చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. అంతర్గతంగా దిగువ స్థాయి కేడర్ మాత్రం ఆమెపై గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేశారు కూడా. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఈసారి అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి వంతైంది. కోట మండలంలో వైసీపీ నేతలే 2 సార్లు మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి తమ సమస్యలను ప్రస్తావిస్తున్నా పట్టించుకోవడం లేదన్నది వాళ్ళ ఆవేదన. ఇక అందుకే కాన్వాయ్ని ఆపాల్సి వచ్చిందని వాళ్ళ మాట. ఇదిలా ఉండగా పంచాయతీ బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. ఇందులో తమ తప్పు ఏముందని మంత్రిని ప్రశ్నించారు బాధితులు. దాదాపు 20 కోట్ల రూపాయల నీటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. 4.5 ఏళ్లుగా నీటి బిల్లులు ఇవ్వలేదని, ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఎన్నాళ్ళు సైలెంట్ గా ఉండి దిగువ స్థాయి కేడర్ మంత్రులను అడ్డుకోవడం పార్టీ అధిష్టానానికి మింగుడు పడ్డం లేదు. నేతలపై కోపమా, ప్రభుత్వం మీద ఆగ్రహమా అనే దానిపై ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం. ఈ సమస్యను పరిష్కరించే పనిలో పార్టీ అధిష్టానం పడినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి గోపి? పద్నాలుగు నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో నియమించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి మనం ఒకసారి కానీ పరిశీలన చేస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమకి తలమానికటువంటి నేత. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి కావచ్చు, రాజశేఖర రెడ్డి కుటుంబానికి కావచ్చు, దాని తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వడానికి వైసీపీని ఈ రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి చాలా రకాలుగా ఆయన కృషి చేశారు. అయితే అలాంటి నేతకు కూడా గత 2 రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో ఎదురుగాలి కొనసాగుతుంది. నిన్న తిరుపతి నుంచి ఆయన కుప్పానికి వెళ్ళడం జరిగింది. కుప్పంలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళే సమయంలో చిత్తూరు దాటిన తర్వాత వీకోట వద్ద ఆయన కాన్వాయ్ని అడ్డగించడం జరిగింది. అంటే రాయలసీమలో ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితి అలాంటిది లేదు. అలాంటిది చిత్తూరు జిల్లానే, అది సొంత జిల్లాలోని ఈ రకమైనటువంటి ఎదురుగాలి ఒక్కసారిగా మంత్రికి కాన్వాయ్కి అడ్డంగా అప్పటి వరకు రోడ్డుపైన ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అంటే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి మంత్రి కాన్వాయ్ని ఒక్కసారిగా అడ్డగించడంతో షాక్ అయినటువంటి పోలీసులు కూడా వెంటనే వాళ్ళందరినీ కూడా సముదాయించి మంత్రి వద్దకు తీసుకురావడం జరిగింది. మంత్రి కూడా కారులో నుంచి దిగి, ఏంటి మీ సమస్య, ఎందుకు ఎన్నో రోజుల నుంచి కూడా వైసీపీకి మీరు పట్టుకుని ఉన్నటువంటి నేతలు మీరు ఎందుకు ఇవాళ రోడ్డుపైకి వచ్చి తన కాన్వాయ్నే మీరు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు, ఏం జరిగింది అనే దానిపైన వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే సంచలన విషయాలు వాళ్ళు మంత్రికి చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం 2000 అంటే గత ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
గ్రామాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో, పల్లెల్లో పెద్ద ఎత్తున మున్సిపల్కి సంబంధించినటువంటి వాటర్ అంటే సప్లై చేస్తారు ట్యాంకర్స్ వాళ్ళందరూ, వాళ్ళ మద్దతుదారులు వాళ్ళకందరికీ కూడా పెద్ద ఎత్తున అక్కడ సప్లై చేస్తున్న నేపథ్యంలో ప్రజలకి దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయల వరకు కూడా బిల్లులు ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా ఇవన్నీ కూడా మాకు సెటిల్మెంట్ చేయలేదు, బిల్లులు ఇవ్వకుండా చాలా రకాలుగా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆరోపణలు రావడం, అంటే ఆరోపిస్తూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళతో. అయితే వాళ్ళకందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపు పెద్దిరెడ్డి పరిస్థితి ఇలా ఉంటే ఇక మంత్రి రోజా పరిస్థితి కూడా నగిరి నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏ సమావేశానికి ఎక్కడ మంచి కార్యక్రమాలు చేయాలని వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ నిరసన సెగలు కీలకమైనటువంటి నేతలే ఆమెకు అడ్డుపడుతున్నారు. ఉదాహరణకి 2 రోజుల క్రితం నుంచి కూడా అక్కడ పుత్తూరు నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్ భువనేశ్వరి ఆమె పైన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. దాదాపుగా చైర్మన్ పదవికి సంబంధించి 40 లక్షల రూపాయలు సొంత నేతలు, దళిత నేతగా ఉన్నట్టు తన వద్దే పెద్ద ఎత్తున అంటే మంత్రి రోజా వాళ్ళ సోదరుడు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రికి తెలిసే ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా తనకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా కొంతమంది తిరుపతికి తీసుకొచ్చి మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇట్లా కీలకమైన నేతలు అంటే జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే జగన్కి అత్యంత నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు లేదంటే ఈ రకమైనటువంటి అంటే వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే అధిష్టానం అంటే వైసీపీ అధిష్టానం కూడా నష్ట నివారణ చర్యలు చేసేందుకు సిద్ధమవుతుందని మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే కీలకమైన నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేదంటే మంత్రి రోజా వీళ్ళిద్దరి మీద ఈ రకమైనటువంటి ప్రచారం, ఈ రకమైనటువంటి అడ్డగింతలు లేదంటే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్న నేపథ్యంలో దీన్ని మరికొంతమందికి ఇది ముందుకెళ్లే రకంగా లేకుండా చర్యలు తీసుకునేందుకు కూడా అధిష్టానం సిద్ధమవుతుందని తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా చాలా ప్రాంతాల్లో కేవలం అంటే ఎన్నికల దగ్గర సమయం పడుతుంది. ఇప్పటికే పార్టీని బలపరుచుకునేందుకు లేదంటే ఉన్నటువంటి అసమ్మతి నేతల్ని తగ్గించుకునేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రకంగా ఒకరిపైన ఒకరు అంటే ఆయా నియోజకవర్గాల్లో వస్తున్న సమస్యలను చూస్తే మొత్తం మీద పార్టీకి తీవ్రమైన నష్టమే వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఏ విధంగా అంటే ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాల్లో కూడా తిరుగుతూ అక్కడ ఇన్ఛార్జీలు ఎందుకంటే కుప్పం నుంచి రైట్. థ్యాంక్ యూ గోపి. మొత్తంగా ఇది బాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.